కేసీఆర్ హాజరయ్యే అవకాశంపై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈరోజు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తొలిసారి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ ప్రారంభమై 2 రోజులైంది. బడ్జెట్ సమావేశాలు 2 రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ 2 రోజులు కూడా నడిచాయి. కానీ 2 రోజులు కూడా సభకు కేసీఆర్ రాలేదు. అలాగే తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా కేసీఆర్ రాలేదు. ఆయన గాయపడిన కారణంగా రాలేదు. మరి ఈరోజు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. శాసనసభలోను మండలిలోను బడ్జెట్ను పెట్టబోతున్న నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ సభకు వస్తారు అనే చర్చ జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ సభకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ బడ్జెట్ ఉండడంతో సభకు కేసీఆర్ రాబోతున్నారు అనే సంకేతాలను ఇస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. కేసీఆర్ సభకు రావాలి అని నిన్ననే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచించారు. కేసీఆర్ వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలి అంటూ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ తొలిసారి వస్తూ ఉండటంతో సభలో ఇక వాడి వేడి చర్చ ఉంటుంది అనే అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నెల 1వ తారీఖున గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేలంతా సభలో ప్రమాణం చేసే సమయంలో కేసీఆర్ గాయం కారణంగా ఆయన అప్పుడు సభకు రాలేకపోయారు. కేసీఆర్ స్పీకర్ ఛాంబర్లో ఆయన ఎమ్మెల్యేగా ఈ నెల 1వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేలందరినీ కూడా కార్యాలయంలో కలుస్తున్నారు, బీఆర్ఎస్ కార్యాలయంలో కలుస్తున్నారు. కానీ ఆయన ఇంతవరకు సభకు రాలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు కూడా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, అధికార పక్షంలోనే ఉన్నారు, ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో తొలిసారిగా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా హాజరవుతున్న నేపథ్యంలో సభ ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సో ఈరోజు కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేతగానే చర్చ జరుగుతోంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, కేసీఆర్ ఈరోజు శాసనసభకు వచ్చే అవకాశం ఉందా? ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈరోజు సభకు వస్తారని చెప్పి కూడా సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికి ఒకవైపు బడ్జెట్ సెషన్స్ ప్రారంభమై 2 రోజులయ్యా. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఒకవైపు సెషన్ కు రాకపోవడంతో కూడా ఈరోజు అటు కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టున్నా. దీనికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కూడా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రాకపోవడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఆయన రావాలి, వచ్చి ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తో సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నానని నిన్న రేవంత్ రెడ్డి అనడంతో కేసీఆర్ ఈ రోజు బడ్జెట్ అటు ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్ సెషన్ కూడా కేసీఆర్ వస్తారంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ రోజు ఒకవైపు కూడా బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతారు. నిజంగా కేసీఆర్ వస్తే మాత్రం ఒకవైపు సభలో వాడి వేడి చర్చ ఉంటుంది. ఇప్పటికే చూస్తున్నాం ఒకవైపు అటు అధికార ప్రతిపక్షాల మధ్య కూడా ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చర్చ అనేది కూడా ఒకవైపు కూడా జోరుగా కొనసాగుతుంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో పాటు కూడా గత ప్రభుత్వం వైఫల్యాలపై ఒకవైపు ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ గతంలో చేసినటువంటి ఏవైతే అభివృద్ధి జరగలేదో వాటి మీద ప్రశ్నించడం, మరోవైపు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రకటించడం మీద అయితే ఏదో ఉందో ఇవన్నీ కూడా కేసీఆర్ వచ్చాక సమగ్రంగా ఒకవైపు ఇప్పటికే ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా ఒకవైపు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పైన కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ నాయకుడు వచ్చి ఖచ్చితంగా కూడా వాళ్ళకు డిఫెన్స్ లో పడేస్తాడు. దానికి సంబంధించి తాము చేసినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని చూపించి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలేవా కాకుండా వాళ్ళు గతంలో నుంచి చేసినటువంటి ఏదైతే అభివృద్ధి జరగకుండా ఉన్నాయో వాటి అన్నిటి మీద ప్రశ్నిస్తారని చెప్పి కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకుంటే, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం ఒకవైపు తమ అధినేత కూడా అసెంబ్లీకి వెళ్ళాలి, అక్కడ గొంతు ప్రశ్నించాలి. ఎందుకంటే కేసీఆర్ అటు ఒకవైపు కూడా ప్రత్యేక తెలంగాణలో 10 ఏళ్ళు కూడా ఒకవైపు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ 10 ఏళ్ళ అనంతరం కూడా ఒకవైపు ఆయన తొలిసారిగా కూడా ఒకవైపు దీనికి సంబంధించి కూడా కేసీఆర్ కూడా ప్రతిపక్ష నేతగా మరి హాజరవుతున్నారు. ఆయన హాజరుపై కూడా అంత ఆసక్తి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో బడ్జెట్ సెషన్ సంబంధించి ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి బడ్జెట్ సెషన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లేదంటే ఎల్లుండి నుంచి బడ్జెట్ పైన ఎల్లుండి నుంచి ఉంటుంది. కాబట్టి ఎల్లుండి అంటే రేపు ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడితే ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఎల్లుండి నుంచి చర్చ 2 రోజుల పాటు ఉందంటే 13 వరకు చర్చ ఉంటుంది. కాబట్టి 13వ తేదీన వచ్చి చర్చలో అటు ఎల్లుండి మరి 13వ తేదీ 2 రోజులు వచ్చి 2 రోజుల పాటు కూడా చర్చలో పాల్గొంటారు అన్న దానిపై కాస్త సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా ఒకవైపు బీఆర్ఎస్ వర్గాలు ఏమన్నా క్లారిటీ ఇస్తున్నాయా? ఒకవైపు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నది ఒకటి, అధినేత ఇప్పటికైతే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. వస్తే రావచ్చు. ఎందుకంటే బడ్జెట్ మధ్యాహ్నం 12 గంటలకు అటు శాసనసభలో కూడా అటు మంత్రి
అటు ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క, మండలిలోనేమో అటు శాసనసభ వివరాల మంత్రి దానికి సంబంధించి శ్రీధర్ ప్రవేశపెడతారు కాబట్టి బడ్జెట్ అనంతరం కూడా మాట్లాడడానికి ఏముండదు కాబట్టి వస్తే అధినేత రావచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే అధినేత రాకపోవడంతో కూడా విరుచుకు పడుతున్నారు. తన ప్రతిపక్షం పైన ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్న నిన్న హరీష్ రావు కూడా మాట్లాడుతూ వ్యంగ్యం ఎక్కువైంది సీఎం కన్ను కానీ ఇటువంటి మాటలన్నింటినీ కూడా ఎదురు దాడి చేయాలంటే కష్టంగా. ఎందుకంటే కేసీఆర్ మాటలు చూస్తాం, ఒకవైపు చమత్కారంగా మాట్లాడడం కాకుండా అట్లా డిఫెన్స్ లో కూడా పడేస్తుంటాడు కాబట్టి గతంలో ప్రతిపక్ష నేతగా చాలా సార్లు అంటే ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి కేసీఆర్ వస్తే ఖచ్చితంగా కూడా అటు ప్రభుత్వానికి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డికి సైతం కూడా ధీటైనటువంటి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు వస్తాడని ఒకవైపు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఈ రోజు కాకుండా సోమవారం మాత్రం తప్పకుండా వస్తాడని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రోజు. రైట్ శ్రీధర్, అంటే ఈ రోజు కానీ లేదా సోమవారం నుంచి కానీ కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కేసీఆర్ సభకు హాజరైన తర్వాత సభలో జరగబోయే చర్చ గురించి ఎటువంటి అంచనాలు ఉన్నాయి? ఇప్పటికే కేసీఆర్ సభలోకి ఎప్పుడు వస్తారో, సభ ఎలా ఉంటుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా తొలిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష స్థానంలో తొలిసారి కూర్చోబోతున్నారు. సో సభలో ఎలా ఉంటారు, ఏం జరుగుతుంది, చర్చ ఎలా జరుగుతుంది అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ప్రభుత్వాన్ని ఎలా ఇరుకుని పెడతారు, ఇవన్నీ కూడా. సో ఏం జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు? డెఫినెట్ గా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలే కాకుండా వారికి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో వాటి అన్నిటికీ సంబంధించి ఒకవైపు కేసీఆర్ ఇప్పటికే కూడా సమగ్రంగా దాన్ని ఆ మేనిఫెస్టోను చూసినట్టు సమాచారం. ఈ మేనిఫెస్టోలో భాగంగా ప్రస్తుతం తెలంగాణకు ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, నిజంగానే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పూర్తి చేస్తారా, లేదంటే ఒకవైపు ఏడాది లోపు ఉద్యోగాలు పూర్తి చేస్తామన్నారు. ఆ ఉద్యోగాలకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాల మాట ఏమిటి, 100 రోజుల్లో ఒకవైపు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే 100 రోజుల్లో కూడా ఒకవైపు తమ ప్రణాళికలో భాగంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కూడా ఒకవైపు కూడా చెప్పినటువంటి ఆ పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా కేసీఆర్ వస్తే మాత్రం తను పరిపాలన చేసినటువంటి అనుభవం ఉంది. నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 6 గ్యారెంటీలు అమలు సాధ్యమవుతుందా? ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి వాటిపైన అన్నిటిపైన ప్రశ్నిస్తూనే రాష్ట్రంలో ఉన్నటువంటి పలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎక్కి చూపిస్తూ చాలా రోజులుగా ఉన్నటువంటి సమస్యలు, చాలా ఏళ్ళుగా ఉన్నటువంటి సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏవైతే కాలేవో కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి జరిగినటువంటి పనులన్నింటినీ కూడా ఒకవైపు ఎక్కుపెట్టి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కేసీఆర్ రాకను కూడా ఒకవైపు ఆయనను ప్రతిపక్ష హోదాలో చూడాలనుకుంటున్నాం, ఇక్కడికి రావాలనుకుంటున్నామని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ వస్తే ఆయన ఏ విధంగా మాట్లాడతారని ముందస్తుగానే కాంగ్రెస్ సభ్యులు కూడా ఒకవైపు కూడా అంచనా వేసి ఆయనకు తగ్గట్టు కూడా ఒకవైపు ప్రతిపక్ష నేత కూడా కౌంటర్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది రోహిత్. రైట్ శ్రీధర్, ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ రాబోతున్నారు. కానీ ఆయన ఈ రోజు వస్తారా, సోమవారం వస్తారా అన్న దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ రోజే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు 2 రోజులు కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఈ 2 నడిచాయి. ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. శాసనసభలో మల్లు బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈరోజు కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. సో ఈరోజు హాజరవుతారా, లేదంటే సోమవారం నుంచి జరిగే చర్చకు హాజరవుతారా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావట్లేదు. కానీ ప్రతిపక్ష నేతగా తొలిసారి కేసీఆర్ సభలో అడుగు పెట్టిన దగ్గర నుంచి సభలో ఏం జరుగుతుంది, చర్చ ఏ విధంగా ఉంటుంది, ప్రతిపక్షాన్ని ఏ విధంగా ప్రశ్నలతో ఇరుకున పెడతారు అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కేసీఆర్ సభలోకి ప్రతిపక్ష నేతగా వచ్చిన తర్వాత సభలో జరిగే చర్చపై రాజకీయ వర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. చూద్దాం మరి కేసీఆర్ ఈరోజు హాజరవుతారా, సోమవారం హాజరవుతారా?